హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ప్రజెంట్ మనం టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ యొక్క సమ్మర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం. ఈ సమ్మర్ ప్యాలెస్ మైసూర్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఉంది. దీనిని దరియా దౌలత్ బాగ్ అని కూడా పిలుస్తారు. అంటే గార్డెన్ ఆఫ్ ద సీ అని ఇంగ్లీష్లో అర్థం. పేరుకు తగ్గట్టే ఇక్కడ గార్డెన్ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఎక్కువ స్పేస్లో ఇంత మంచి గార్డెన్ ఏరియా నేను ఎక్కడా చూడలేదు. ఈ సమ్మర్ ప్యాలెస్ని టిప్పు సుల్తాన్ గారి నాన్నగారైన హైదర్ అలీ 1778లో నిర్మాణం మొదలుపెట్టారు. తర్వాత టిప్పు సుల్తాన్ గారు 1784లో దీనిని పూర్తి చేశారు. ముఖ్యంగా ఈ సమ్మర్ ప్యాలెస్ని టిప్పు సుల్తాన్ వేసవి విడిదిగా ఉపయోగించేవారంట. ఇక్కడ మీరు చూస్తున్నవి టిప్పు సుల్తాన్ గారు యుద్ధంలో వాడినటువంటి ఫిరంగి గుండ్లు, ఫిరంగి సామాగ్రి అవన్నీ ఇక్కడ బయట ప్రదర్శనగా పెట్టారు. ఇవన్నీ బయట చూసే వరకే. మనం ఒక్కసారి ఇన్సైడ్ మనం వెళ్ళాక కెమెరా అనేది నాట్ అలౌడ్. కానీ మీకోసం నేను సీక్రెట్గా ఇన్సైడ్ కొన్ని వ్యూస్ తీసాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సమ్మర్ ప్యాలెస్ అనేది. వేసవి కాలంలో ఇక్కడ చాలామంది ఆడవారితో గెస్ట్ హౌస్లో ఎంజాయ్ కూడా చేసేవారంట టిప్పు సుల్తాన్ గారు. ఎంతైనా రాజుగారు కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైలే వేరే ఉంటుంది. ఈ ప్యాలెస్ 2 అంతస్తులు కలిగి ఉంటుంది. మోటార్, రాయి, ప్లాస్టర్తో మొత్తం టేక్ వుడ్తో ఈ సమ్మర్ ప్యాలెస్ని నిర్మించారు. ఇంటీరియర్ మొత్తం చారిత్రాత్మక సంఘటనలు మరియు యుద్ధాలను ప్రదర్శించే చిత్రాలతో అలంకరించబడ్డాయి. ప్రస్తుతం దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇన్సైడ్ కెమెరా అలవ్ లేదు ఫ్రెండ్స్, కానీ నేను సీక్రెట్గా తీశాను. ఆ వాల్స్ ఇవంతా మీరు చూసేది ఇప్పుడు ఈ పిల్లర్స్ ఇవంతా వుడ్తోనే తయారు చేశారు. ఇప్పుడు మన సమ్మర్ ప్యాలెస్ లోపలే ఉన్నాము. ఈ సమ్మర్ ప్యాలెస్ యొక్క లోపల గోడలు చూస్తే మీకు కనపడుతుంది కదా యుద్ధ సన్నివేశాలు. ఇవి నిజంగా డైరెక్ట్గా చూస్తే ఫ్రెండ్స్ నిజంగా యుద్ధాలు ఇలా కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు ఆయిల్ పెయింటింగ్స్ ద్వారా మొత్తం మనకు గీశారు. అంత బాగా డ్రాయింగ్ వేశారు వాళ్ళు. ఆ యుద్ధాలలో ఎంతమంది సైనికులు ఉన్నారో చూడండి మీరే. ఇది ఇప్పుడు మీరు చూసేది బాల్కనీ అనమాట. సమ్మర్ ప్యాలెస్ లోపల బాల్కనీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ నుంచి రాజుగారు చూసేవారంట. ఆ డెకరేషన్స్ కానీ, ఆ సీలింగ్స్ కానీ, ఆ డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. అసలు ఇండో సార్సనిక్ స్టైల్లో ఇవి నిర్మించారంట. మొత్తం వుడ్డే. ఎక్కడే కానీ మనకు ఐరను, సిమెంటు ఇవేం కనపడవు. మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా దీన్ని నిర్మించారంట. ఆ కిటికీలు కానీ, ఆ బాల్కనీస్ కానీ. లోపలైతే మొత్తం మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో టిప్పు సుల్తాన్ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ని, టిప్పు సుల్తాన్ వాడిన కత్తులు, గన్స్, ఆయన వేసుకున్న బట్టలు, టోపీ, వారి కొడుకుల ఫొటోసు, భార్యల ఫొటోసు, ఇంకా చాలా అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు చూపించలేకపోయినా కూడా నేను కొంతవరకు తీశాను. ఎందుకంటే కెమెరా చాలా స్ట్రిక్ట్గా ఉంది. కెమెరా అసలు అలవ్ లేదు లోపల. ఎక్కడో 1700వ శతాబ్దంలోని కట్టడాన్ని వాళ్ళు అలానే ఆర్కియాలజీ వాళ్ళని కాపాడుతున్నారంటే ఇంకా తప్పదు మరి. ఈ కత్తులు చూడండి. ఈ కత్తులు అయితే డైరెక్ట్గా చూస్తే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. కటార్లు, కత్తులు, గన్స్, ఈ కత్తులు మొత్తం ఐరన్తోనే తయారు చేశారు ఇవి. అంతే ఫ్రెండ్స్, ఇంకా నేను చూపించలేకపోయాను లోపల మొత్తం. మీకు వీలుంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.